రైట్. ముందుగా నగేష్ గారితో ప్రారంభిస్తాం. గుడ్ ఈవినింగ్ నగేష్ గారు. ఈ ఎపిసోడ్లో ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీ అబ్జర్వేషన్స్, మీ ఫైండింగ్స్ ఏంటంటే ఏం చెప్తారు? అంటే ఇదంతా మొత్తం అంతా చాలా దురదృష్టకరం. అంటే స్టేట్లో ఉన్న రియల్ ఇష్యూస్ నుంచి అసలు సబ్జెక్ట్ డైవర్ట్ అవుతున్నది. అటు ప్రతిపక్షం కానీ ఇటుపక్క రూలింగ్ పార్టీ కానీ అసలు విషయాలు మాట్లాడుకోవడానికి సిద్ధంగా లేదనేమో అనిపిస్తున్నది. ఈ విషయం ఏమిటంటే ఒక థియేటర్లో జరిగిన సంఘటన. సరే, ఎంత దురదృష్టకరమైన ఆమె రేవతి అనే మహిళ చనిపోవడం అనేది అది చాలా అన్ఫార్చునేట్. దాంట్లో ఎలాంటి డౌటు లేదు. దాని తర్వాత ఆ కుర్రాడు 9 ఏళ్ళ కుర్రాడు ఈ రోజుకి ఆయన కోమాలో ఉన్నట్టుగా తెలుస్తున్నది. సో ఇది రెండు చాలా దురదృష్టకరమైన ఇది ఇష్యూస్. అయితే ఏమిటంటే దీనికి ఎట్లాగ మనం పరిష్కారం చూడాలనే కానీ అసెంబ్లీలో దీని మీద డిస్కషన్ పెట్టి దీన్ని మీద ఇచ్చేయడం అనేది చాలా రాజకీయంగా అన్ని పార్టీలు దీన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. ఇది ఎందుకు అనవలసి వస్తున్నదంటే దీని మొత్తం అంతా ఒక రాజకీయమైన టర్న్ తీసుకుంది. ఇప్పుడు ఏమిటంటే ఇది నిన్న ఏదైతే కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ వాళ్ళు అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి అక్కడ ఇంటి మీద దాడి చేసి పూల తొట్టెలు పగలకొట్టి దాని తర్వాత టొమాటోలు వేసి ఇంటి మీద అది ఏమిటంటే వీళ్ళు ఏమిటంటే బీఆర్ఎస్ వాళ్ళు ఒక ఫోటో రిలీజ్ చేశారు రేవంత్ రెడ్డితో ఉన్నట్టుగా. దాని తర్వాత ఇంకో ఫోటో ఏమొచ్చిందంటే కేటీ రామారావుతో ఈ ఎవరైతే మెయిన్ గ్రూప్ లీడర్ ఉన్నాడో అతను ఫోటో వచ్చింది. సో నిజాలు తెలియకుండా ఉన్నాయి. సరే, ఇప్పుడు నేను నా అనుభవంతో కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నానండి. ఇప్పుడు నేను ఈ సిటీలో 50 ఏళ్ళుగా ఉంటున్నాను నేను. అయితే ఏమిటంటే ఆర్టీసీ క్రాస్ రోడ్ ఏదైతే ఉందో ఒక టైంలో ఏమిటంటే మంచి సెంటర్ కింద లెక్క వస్తుండేది. అందుకే అక్కడ పాతకాలం వాళ్ళు కొంత గుర్తు పెట్టుకుంటారు. అక్కడ రద్దీ పెరగకుండా అక్కడ అండర్ గ్రౌండ్ ఇది కట్టారు. సరే, ఇది అండర్ గ్రౌండ్ కట్టారు. దాన్ని కప్పిస్తారు, అది వేరే సంగతి. అండర్ పాస్ కట్టారు. అండర్ పాస్ ఈ రోజు అంతా మొత్తం దాన్ని కప్పిస్తారు. అంతా అది పనికి రాకుండా అయిపోయింది. నేను చెప్పేది ఏమిటంటే అక్కడ ఒక 10 సినిమా థియేటర్స్ వచ్చేసి ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పిన ప్రకారం 10 థియేటర్లు ఒక చోట వస్తే రద్దీ పెరగక ఏమవుతుందండి? రద్దీ పెరుగుతుంది, ట్రాఫిక్ పెరుగుతుంది, జనాలు ఇబ్బంది అవుతుంది, జనాలు చచ్చిపోతారు. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. దీనికి ఎవరి బాధ్యత అంటే సిటీ ప్లానింగు అసలు ఏదీ లేదు. సిటీలో 3 చోట్ల జరిగిందండి ఇలాంటిది ఒక 40 ఏళ్ళ కిందట. ఇదొకటి కాచిగూడ క్రాస్ రోడ్స్, ఒకటి హ్యాబిట్స్ ఒకటి. ఇవన్నీ ఆల్రెడీ కంజెస్టెడ్ ఏరియాస్. ఈ కంజెస్టెడ్ ఏరియాస్లోని ఇంకా సినిమా థియేటర్లు పెట్టేస్తే ఏమవుతుంది? సరే, ఇప్పుడు అల్లు అర్జున్ ఎపిసోడ్కి వద్దాం. అసలు అల్లు అర్జున్కి ఆయన ఇప్పటికి ఏంటంటే కొత్తగా కొత్త యాక్టర్ ఏం కాదు. అతనికి తెలియవలసిన విషయం ఏమిటంటే అతను ఫిల్మ్ స్టారు, సెలబ్రిటీ. అతను ఒక చోట సినిమా థియేటర్ కానీ రోడ్డు మీదకి వచ్చాడు కానీ రోడ్డు మీద వస్తే కానీ జనాలు గుమ్ము కుడతారు అక్కడ. సో అది జాగ్రత్తగా రావాలి. అక్కడ పోలీస్ పర్మిషన్ ఉండి, పోలీస్ బందోబస్తు ఉండి, రిటర్న్ పర్మిషన్ తీసుకుని రావాలి. ఇది నేనేదో సంఘటన అయిపోయిన తర్వాత చెప్పడం కాదు. నాకు తెలిసిన మాత్రం కొంతమంది సెలబ్రిటీ డైరెక్టర్స్ కూడాను సినిమా థియేటర్కి వెళ్ళే ముందు వాళ్ళు ఏమిటంటే పోలీస్ పర్మిషన్ తీసుకుని సినిమా థియేటర్కి వెళ్తారు. లేకపోతే ఎందుకంటే అక్కడ జనాలందరూ గుమ్ముకూడతారు. నగేష్ గారు జనాలు ఎవరైతే మీకే యాడింగ్ అంటే జనరల్గా చాలామంది సెంటిమెంట్ ఆ థియేటర్లో చూస్తే సక్సెస్ అవుతుందనో సెంటిమెంట్ ఉండే చూడొచ్చు. కానీ వాళ్ళు సీక్రెట్ అంటే పబ్లిసిటీ లేకుండా లేటుగా సినిమా స్టార్ట్ అయిన తర్వాత హాఫ్ అన్ అవర్కో ఏమో వెళ్తారు. సినిమా అయిపోవడానికి హాఫ్ అన్ అవర్ ముందే బయటికి వెళ్ళిపోవటం ఇది కామ్గా జరిగిపోతుంది. పబ్లిసిటీ ఎక్కడ ఉండదు. ఎందుకంటే మీరు అన్నట్టుగా క్రౌడ్ ఎక్కువ గ్యాదర్ అవుతుంది కాబట్టి వచ్చి వాళ్ళు ఏదో సినిమా అంటే టైటిల్ పడినప్పటి నుంచి మీలాగా నాలాగా టైటిల్ పడినప్పటి నుంచి సినిమా చూడాల్సిన అవసరం వాళ్ళకి లేదు. ఎందుకంటే వాళ్ళ సినిమా కాకపోతే ఏంటంటే సెంటిమెంట్ కోసం చూసి వెళ్ళిపోవచ్చు. కానీ ఆ రకమైన పబ్లిసిటీతో రావడం వల్ల బయట క్రౌడ్ కూడా ఒక్కసారి లోపలికి పోవడం అనేది అక్కడ అన్ఫార్చునేట్లు
ఇన్సిడెంట్ అనేది అనిపించింది. ప్లీజ్ కంటిన్యూ. అన్ఫార్చునేట్. అవును అవును అవును. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే పోలీసు వాళ్ళు ఒకటి చెప్తున్నారు, అల్లు అర్జున్ ఇంకోటి చెప్తున్నాడు. అల్లు అర్జున్ ఏం అంటున్నాడంటే అసలు నేను ప్రొసెషన్లో రానేలేదు, అసలు నేనేమి రోడ్ షో చేయలేదు, నేను బాల్కనీలోకి వెళ్ళిపోయి కూర్చున్నాను. నేను బయటకు రావటం కూడా కారణం ఏంటంటే నా బౌన్సర్స్ ఏది బయట కొంచెం క్రౌడ్ అంతా జమ అయిపోయింది, మీరు బయటకు వచ్చేసిండి అని అంటే నేను కామ్గా బయటకు వెళ్ళిపోయాను అంటారు. పోలీసు వాళ్ళు ఏమంటారంటే ఇది తప్పుడు సమాచారం ఇస్తున్నాడు ఆయన. ఫస్ట్ ఏసీపీ చాలా కష్టం మీద ఆయన కూర్చుని చోటకు వెళ్ళాడు. వాళ్ళ స్టేట్మెంట్లో ఏమంటే హియర్ టు స్టార్మ్ త్రూ ద క్రౌడ్ అనేది ఆయన చెప్పి ఇతనికి అల్లు అర్జున్ని అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోమంటే వినలేదు ఆయన. అప్పుడు ఏంటంటే డీసీపీ వచ్చాడు. డీసీపీకి మరికొంచెం కష్టమైంది. ఈ బౌన్సర్స్ అందరినీ వెనకాతలు తోసేసి అంతా చేసి డీసీపీ ఏమిటంటే ఈయన్ని బెదిరించాడు, నువ్వు ఇక్కడి నుంచి వెళతావా, నేను అరెస్ట్ చేయమంటావా అనేది. సో ఇద్దరు వర్షన్స్లోని చాలా తేడా ఉంది. అల్లు అర్జున్ ఏమంటారంటే మా బౌన్సర్స్ చెప్తే నేను వెళ్ళాను, అసలు పోలీస్ వాళ్ళు నన్ను ఎవరు రిక్వెస్ట్ చేయలేదని. నిజం ఎక్కడుందో మనకి ఇది ఏంటంటే దీనికి ఏదైనా ఎంక్వైరీ జరిగితేనే మనకు తెలుస్తుంది. ఇప్పుడు దీంట్లో ఇద్దరు ఇంట్రెస్టెడ్ పార్టీసే. అల్లు అర్జున్ ఎందుకు ఇంట్రెస్టెడ్ పార్టీ అంటే ఆయనే కారణం దీనికి అయినందుకు. రెండోది పోలీసు వాళ్ళు ఏమిటంటే బందోబస్తు ప్రొవైడ్ చేయాలి. సినిమా ఫస్ట్ షో ప్రీమియర్ అయినప్పుడు, దాని తర్వాత చారిటీ షో అయినప్పుడు కానీ ఇలాంటి షో అయినప్పుడే పోలీసు వాళ్ళు దానికి ఏంటంటే ఎవరు రాతపూర్వకంగా ఇవ్వక్కర్లేదు. ఆ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఏదైతే ఉందో అక్కడ చాలా రద్దీ ఉంటుంది. అక్కడ పోలీస్ బందోబస్తు ఉండవలసిందే, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. పోలీసు వాళ్ళ వైఫల్యం అక్కడ ఉంది. అల్లు అర్జున్ ఏమిటంటే తన ధోరణిలో తను వచ్చేసాడు. దాంట్లో అల్లు అర్జున్ అట్లా చేయకపోవాల్సిందేమో అనేది అనిపిస్తున్నది. రైట్. ఇది అసెంబ్లీ దాకా వెళ్ళి అంటే అసెంబ్లీలో అక్బరుద్దీన్ అడగటము, దాని మీద చర్చ అనుకోకుండా దాని మీద డిస్కషన్ రావటం, దాని మీద ముఖ్యమంత్రి ఇవ్వటం, మళ్ళీ దానికి కౌంటర్గా ఆ రోజు సాయంత్రం అల్లు అర్జున్ అసలు ముఖ్యమంత్రి చెప్పిన దానికి పూర్తి క్వైట్ ఆపోజిట్గా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ ఉండటం, దాంతో ఆ నెక్స్ట్ డే మళ్ళీ సిటీ పోలీస్ కమిషనర్ ఆ వీడియోలన్నీ చూపించి జరిగింది ఏంటో అనేది చెప్పాల్సిన పరిస్థితి రావటం, ఒకదాని వెనకాల ఒకటి సీక్వెన్స్ జరిగిపోయినాయి అనమాట. అంటే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లేకపోతే ఇంకో రకంగా ఉండేదేమో, అక్బరుద్దీన్ అడగకపోతే ఇంకో రకంగా ఉండేదేమో, అక్బరుద్దీన్ అడగటం, దాని మీద ఇవన్నీ ఏంటంటే ఒకదాని తర్వాత ఒకటి జరిగినాయి. అల్లు అర్జున్ కూడా ఎక్కడ నీ తగ్గేదే లేదని సినిమా డైలాగ్ లాగానే ఆయన ప్రెస్ మీట్ పెట్టి అసలు ఏ పాపం నాకు తెలియదు, అసలు నేను రోడ్ షోనే చేయలేదు, అసలు ఆ చనిపోయిన సంగతి మరోజు ఉదయం దాకా నాకు తెలియదు అంటాం, మరోజు ఉదయం 10 వరకు నాకు తెలియదు అంటాం. ఇవన్నీ కొద్దిగా వినటానికి చూడటానికి కొద్దిగా ఇబ్బందిగా ఉండటంతో పోలీసు వాళ్ళు కూడా పెట్టాల్సి వచ్చింది నెక్స్ట్ డే ప్రెస్ కాన్ఫరెన్స్. అవునండి. అసలు దీంట్లో ఏమిటంటే వీళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు, వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు. సో మనలాంటి వాళ్ళకి ఏమిటంటే నిజం ఎక్కడుందో తెలియటం లేదు. అసలు ఈ ఫ్యాక్ట్స్ అన్నీ ఫ్యాక్ట్ ఏదో ఫిక్షన్ ఏదో కొన్ని సృష్టిస్తున్నారా అనేది. ఇప్పుడు పోలీస్ కూడా ఏంటంటే కొన్ని ఎవిడెన్స్లు అంచెల వారిగా వాళ్ళు విడుదల చేస్తున్నారు. ఫస్ట్ ఏమిటంటే మనం ఏమనుకున్నాం, పోలీసు పర్మిషన్ డినై చేయలేదు, పోలీస్ పర్మిషన్ ఇచ్చింది అనేది మనం అనుకున్నాం. 4 రోజుల తర్వాత పోలీసు ఏమిటంటే ఒక లెటర్తో వచ్చింది ఏమిటంటే మేము పర్మిషనే ఇవ్వలేదు అనేది. దాని తర్వాత ఇప్పుడు ఏమిటంటే ఇది ఏమిటంటే మేము థియేటర్లోకి వెళ్ళాము, ఆయన వెళ్ళిపోమని చెప్పాం, ఆయన వెళ్ళలేదు. దాని తర్వాత ఏంటి ఎవిడెన్స్ ఇంకోటి రిలీజ్ చేసింది ఏమిటంటే ఈ వీడియో ఏమిటంటే ఆయన ఎస్కాట్ బయటకు చేయడం అనేది ఈ వీడియోలో చూపించారు. రైట్. పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు ఎపిసోడ్లో సరే పార్టీ లైన్ ఒకటి ఉన్నట్టుంది, ఆల్రెడీ బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు మాట్లాడారు కాబట్టి బహుశా ఆల్రెడీ ఒక లైన్ తీసుకున్నారేమో బహుశా. బట్ కాబట్టి ఆ లైన్ భిన్నంగా ఎవరు మాట్లాడరు నాకు తెలిసినంత వరకు. మీరు కూడా ఆ లైన్లోనే మాట్లాడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.